తనది 40 ఏళ్ల రాజకీయ చరిత్ర అంటూ గొప్పగా చెప్పుకునే జోగు రామన్న అహంకారంతో విర్రవీగుతున్నారని, త్వరలోనే కారు పార్టీని మొత్తం ఖాళీ చేసి దిమ్మ తిరిగేలా చేస్తానని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని తిరుమల క్లాసిక్లో జరిగిన సమావేశంలో క్యాడర్లో జోష్ నింపుతూ బీఆర్ఎస్ పై జోగు రామన్నపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించిన కొందరు పార్టీకి ఎన్నికల సమయంలో ద్రోహం చేశారని ఆరోపించారు. ఆదిలాబాద్లో కాంగ్రెస్ ఓటమికి ఆ నలుగురు ద్రోహిలే కారణమని దుయ్యబట్టారు. తనను ఓడగొట్టేందుకు జోగు రామన్న చేయని ప్రయత్నం అంటూ లేదన్నారు. ఓటమి కొంత బాధ కలిగించినప్పటికీ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా ఇకపై తన జీవితమంతా ప్రజలతోనే, ప్రజల కోసమేనని స్పష్టం చేశారు. తన కోసం, పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి నాయకుడికి, కార్యకర్తకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు కంది శ్రీనివాసరెడ్డి. గత 5 ఎన్నికల కంటే ఈమారు తనకు కాంగ్రెస్ అభ్యర్థిగా అత్యధిక ఓట్లు వచ్చాయని గుర్తు చేశారు. ఇది కార్యకర్తల ఘనత అంటూ కితాబిచ్చారు. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో చేరిన వారందరూ స్వచ్ఛందంగా వచ్చారన్నారు. డబ్బుల కోసమే పార్టీ మార్పు అన్న జోగు రామన్న ఆరోపణలు నిరాధారమని కొట్టిపారేశారు. అదే విషయమై తన సొంతూరు దీపాయిగూడలో దేవుడిపై ప్రమాణం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని, రామన్నకు ఆ దమ్ముందా అంటూ సవాల్ విసిరారు కేఎస్ఆర్. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, బ్లాక్ స్థాయిలో మంచి కార్యకర్తల్ని, గ్రామాలలో పట్టుండి సేవ చేయగలిగేటువంటి ఇతర పార్టీ నాయకుల్ని నేను మనస్ఫూర్తిగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం పలుకుతా ఉన్నా. ఎవరు కూడా పాత కార్యకర్తలు మీ భవిష్యత్తు గురించి ఆందోళన పడాల్సిన పని లేదు. మీ భవిష్యత్తు నేను చూసుకుంటా. కంది శ్రీనివాసరెడ్డి గెలిచినా అమెరికా పారిపోతాడు, ఓడిపోయినా అమెరికా పారిపోతాడు. బిడ్డ జోగు రామన్న, పాయల్ శంకర్, మీకు అర్థం కావాల్సింది ఏంటంటే 30 ఏళ్ళు మీ పార్టీని ఖాళీ చేయడానికి కంది శ్రీనివాసరెడ్డి ఉన్నాడు. మీ పార్టీని ఖాళీ చేస్తా, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి 30 ఏళ్ళు ఇక్కడనే కుర్చీ వేసుకొని ఏ ఎలక్షన్ వచ్చినా కూడా లడాయి చేపించే బాధ్యత నాది. ఏ ఎన్నికలైనా పోరాటం, సర్పంచ్ ఎలక్షన్ అయినా, ఎమ్మెల్యే ఎలక్షన్ అయినా నాకు తేడా లేదు. ఏ అంకిత భావంతో ఎమ్మెల్యే ఎలక్షన్ కొట్లాడినేమో అంతే సీరియస్ గా సర్పంచ్ ఎలక్షన్ కూడా, ఎంపీటీసీ ఎలక్షన్ కూడా కొట్లాడతా. అన్ని ఎంపీటీసీల్ని, అన్ని సర్పంచుల్ని, అందరూ కౌన్సిలర్లని, అందరు జడ్పీటీసీల్ని, మండల్ ప్రెసిడెంట్లని అందరినీ గెలిపించే పూచి నాది. నేను తీసుకున్న బాధ్యత. మీరెవరు అనేది పడాల్సిన పని లేదు. గరీబ్ ఓడుంటే నేను 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 ₹1 సాయం చేసైనా గరీబోన్ని గెలిపించుకుంటా. ఇది నేను ఇచ్చే మాట. మన పార్టీలోనే పందికొక్కుల్లాగా తిని, మన పార్టీలోనే పందికొక్కుల్లాగా బలిసి, మన పార్టీకే వెన్నుపోటు పొలిచినటువంటి నలుగురు ద్రోహులు ఎవరో మీకు తెలుసు కదా. వాళ్ళ వల్లనే నేను ఓడిపోయినా. లేకపోతే కాంగ్రెస్ పార్టీకి 64 సీట్లు వచ్చినాయి కదా, 65వ సీటు కూడా వచ్చేది ఆదిలాబాద్ నియోజకవర్గం. కానీ మన పార్టీలో ఉన్నటువంటి నలుగురు ద్రోహులు కాంగ్రెస్ పార్టీని ఓడించిండ్రు, వేరోళ్ళు ఓడించలేరు. పోనీ నలుగురు ద్రోహులకు వచ్చిన ఓట్లెన్ని? ఎన్ని ఓట్లు వచ్చినాయి? మంచికి 500 ఓట్లు వచ్చినాయా? మంచికి 500 ఓట్లు. ఆ జోగు రామన్న దగ్గర ఎన్ని డబ్బులు ఇచ్చిండో జోగు రామన్న నాకైతే తెలియదు. కానీ కొంతమంది 15 కోట్లు ఇచ్చిండంటుడు, కొంతమంది 25 కోట్లు ఇచ్చిండంటుడు, కొంతమంది 35 కోట్లు ఇచ్చిండంటుడు. ఎన్ని కోట్లు ఇచ్చిండో జోగు రామన్న. కానీ ఎప్పుడైతే ఈ నలుగురికి పైసలు ఇచ్చిండో జోగు రామన్న మునిగిండు, ఈ నలుగురు మునిగిండు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ నలుగురు ద్రోహులు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో వీళ్ళు చేసినంత ద్రోహం ఎవ్వరు చేయలేదు. ఏ ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి పోటీ ఉంటుంది. ఇక బీఆర్ఎస్ అనేది జన్మల పార్టీ చచ్చిపోతుంది. గుర్తుపెట్టుకోండి. మనమందరం కూడా కలిసిమెలిసి పనిచేద్దాం. పాత కార్యకర్తలం, కొత్త కార్యకర్తలను కలిసిమెలిసి పనిచేద్దాం. మనమందరం కూడా ఒకటే. గ్రామ స్థాయిలో మన గ్రామాల అభివృద్ధి, మన మున్సిపల్ వార్డుల అభివృద్ధి మనకు ప్రాథమిక లక్ష్యంగా చేసుకుందాం. మీరెవ్వరు కూడా అధైర్యపడద్దు. నీకే కష్టం వచ్చినా నేనుంటా, నిన్ను ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటా. మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి మనం మరింత బాధ్యతాయుతంగా ఉండాలా. మీరైతే నేను చెప్తున్నా, ఏ బీజేపీకి మనకే పోటీ ఉంటుంది ఏ ఎలక్షన్లైనా.